మగంతే వస్తారన్న టైంకి అస్సలు రారు. ఈ చేతి మీద నమ్మకమే పోతుంది. హలో మిస్, ఏమిటి అలా చికాకు పడుతున్నావు? కోపంగా ఉన్నట్లున్నావు. నేను అంటే తమ్మరికి ఎందుకంట? ఏమీ లేదు, మన అనుకున్నాడు బాధలో ఉంటే చూడలేక అడిగాను తప్ప. నీ వాళ్ళంటూ ఎవరు లేరు. ఈ ప్రపంచంలో ఉన్న అందాలన్నీ పొందుపరచబడ్డా నా అజంతా శిల్పమే. నా గుండెల్లో ఉన్న ప్రేమ దేవత నువ్వే. అలా ఉరిమి చూడకు డియర్. అలా చూస్తే నీలోని కోపాగ్ని జ్వాలలు గగనసీమకు చేరుకుంటాయి. ఒంటరి ఉన్న ఆడపిల్లని ఇలా కమెంట్ చేయడానికి నీకు సిగ్గు కాలేదో? ప్రేమికుడికి సిగ్గు, వ్యాపారస్తుడికి న్యాయం రెండు పనికిరావు డియర్. ఏమిటా పిచ్చి సంబోధన? డియర్ దిగులెందుకే మై డియర్ అనుష. దేవా, నీ ప్రవర్తన ఏం బాగోలేదు. ప్రవర్తన బాగోకపోతే సరిచేయి, లేదంటే రాబోయే కాలానికి కాబోయే ఒలుపుల రాణి కదా. దేవా, మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. నేను చెడుకి చాలా దూరంగా ఉంటాను. కనిపిస్తూనే ఉంది అది పిచ్చి మాటలు. అవును అనుష, నువ్వే నా హృదయం. దేవా దేవా, ఎంత మధురంగా పిలిచావు. ఆ పిలుపులోని మాధుర్యం, కోయల గానం కూడా నీ అలా దూరే. దేవా ప్లీజ్, నా అటు నాకు. నీ దారి నా దారి ఒకటే అనుష. అలా ఎన్నటికీ జరుగుదు. జరిగి తీరుద్ది. కళ్ళు కంటున్నావా? ఇలాంటి కన్ని పిల్లలే కలల కంఠం అలవాటే. దేవా, నువ్వు నా మీద లేనిపోని ఆశలు కొని ఊహలు నిజంగా నీ పక్షాన అప్పుడు బాధపడే ప్రయోజనం ఉండదు. నాకు కష్టాలు కనుచూప మేర కనపడవు. శ్రీరామచంద్రునికే తప్పలేదు ఈ కష్టాలు. పిల్లల ముందు శ్రీరాముని కథలో, అప్పులాల ముందు హరిశ్చంద్ర కథలో ఎందుకు చెప్తారో తెలుసా? శ్రీకృష్ణ గురించి ఎందుకు ఆడపిల్లల మనసులో శ్రీకృష్ణ లీలలు పాతుపోతాయని. ఏమై కరెక్ట్? కానీ నాకు మాత్రం శ్రీకృష్ణుడే గురువు. ఆయన మార్గాన్ని శిరసా వహిస్తాను. శ్రీకృష్ణుడు అనుకున్నంత విలాసపుతుడేం కాదు. పవిత్రమైన ప్రేమ చిహ్నం రాధాకృష్ణ సంగతి మర్చిపోకండి. అనుష, అందుకే నువ్వు రాధవు, నేను కృష్ణుణ్ణి. అంతటి పవిత్రత నాలో లేదు. దేవా ప్లీజ్, నీకు చేతులెత్తి దండం పెడతాను. నాకు నేను బావని ప్రేమిస్తున్నాను. తన్నే పెళ్లి కూడా చేసుకుంటాను. అనుష, నా మాట విని నీ మనసు మార్చుకో. అది నీ వల్ల కాదు. ఆడది తలుచుకుంటే చేయలేని ఏమీ లేదు. అవును, వారికి కూడా బుద్ధి చెప్తుంది. అనుష, ఎందుకు అలా అరుస్తున్నావు? ఈ కేసుడు కన్ను కొడితే 1 మంది సుందరాంగులు ఆ కోవిట్లో అవుతారు. అయితే వాళ్ళతోనే సాగించుకో ఈ కామకేలి విలాసం. ఆ 1 మంది కూడా
ముక్కోటికి సరిపోరు. అందుకే నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నీకు దక్కే ప్రసక్తే లేదు. ఈ ముల్లోకాల్లో ఎవరు అడ్డు వచ్చినా నిన్ను ఆదాన్ని చేసుకుంటాను. అలా జరిగి ఉన్నాడు నీకు దక్కేది నా శవం మాత్రమే. అనూష, ఒక్క విషయం గుర్తుకో. సుగంధ పరిమళాలు విరజిమ్మే పువ్వు లాంటి నిన్ను అందుకొని ఆస్వాదిస్తాను. ఎలాగైనా సరే నిన్ను దక్కించుకొని నా దాన్ని చేసుకుంటాను. ఐ లవ్ యూ అనూష. So sad. Is it? అంత స్పెషలా? నాన్సద్
పేరు పౌరుషం తీరు నిన్ను చూకున్న వారు లేచి నించుతారు అక్షతలు పౌరుషాల రూపయ్యా అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా మహాత్మారే పొట్టు నువ్వైపోయినావయ్యా మహా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా బంధు అంటూ నువ్వు జై కొట్టినామయ్యా ఎవరో తెలుసా నా మీద తుపాకీ గురిపెట్టున్నావు నేను చెప్పలేకపోతే అరక్షణ చచ్చే ఈ గురించి నేను తెలుసుకునేది రే సత్య గొంత సౌండ్ పెరిగిన మాటల మర్యాద తగ్గిన తోడు అడ్డంగా నరికేస్తా పిస్తాలనుకుంటున్నారా ఈ అడవి మీ ఇష్టం వచ్చినట్టు దోచుకోవడానికి మరిగా నీ చేతిలో ఉన్నా ఫైల్ నాకు ఇచ్చి ఉద్యోగాన్ని వెళ్ళు త్వరలోనే నీకు నీ అన్నయ్య మంచి ముహూర్తం పెడతా నేనేమన్నా నీ చేతిలో దీపావళి టపాస్ నువ్వు అగ్గి పుల్ల గీగానే మని పైకి ఎగిరి పరచడానికి ఒంటి చేతో రోజాన్ని రాజకీయాన్ని శాసిస్తున్నా తమ్ముండ్రా జితేంద్ర తమ్ముడు అను ఏం అన్న పేరు చెప్పగానే ఒంటిపై ఉన్న కాకి యూనిఫామ్ పవర్ తగ్గిందా నీలో దమ్ము చచ్చిందా నీ చెప్తే పరుపు తడుపుకునే బ్యాచ్ వేరే ఉండే నా గురించి నీకు తెలియాలిగా నువ్వు బాగుండాలి ఈ సమాజం బాగుండాలి ఈ సిస్టమ్ బాగుండాలి ఎవరైనా దానికి ఎదురు వస్తే నో రూల్స్ నో ఆర్డర్ అంటే బెదిరిస్తున్నావా హెచ్చరిస్తున్నా చూడు ఆఫీసర్ మా రాజకీయం మా రౌడీ ముందు నువ్వెంత తెల్లారేసరికి నిన్ను వల్లకాడి పంపించగలం రా నీలాంటి ఫారెస్ట్ ఆఫీసర్ని ఎందరినో పైకి పంపిన హిస్టరీ రా మాది అపోజిషన్ అయినా రాజకీయమైనా రౌడీజమైనా బాంబుల కొట్టలైనా నేను అడుగు పెట్టనంత అడుగు పెడితే మీ హిస్టరీ రిపీట్ అవుతుంది మా అన్న రాజకీయ చరిత్ర గురించి లేదురా మీరు తినే రాజకీయం ఉందేమో నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడ్ బోల్ మీ అన్న రౌడీజాన్ని వాడమన్నట్లు ఆడుతున్న ఈ రాజకీయ వ్యవస్థను త్వరలోనే అంతం చేస్తా ఇక్కడ మేము డబ్బు బలంతోనూ అన్న బలంతోనూ రాజకీయ బలంతో రాలేదురా కేవలం భయం వచ్చాం సత్యాన్ని చూసి భయపడాలి ఆ భయం అనేది లేకుండా ఈ ప్రజలు నేను అండగా ఉంటాను ఈ జనం భయపడాలి భయపడి తీరాలి వేటాడటం దాని వృత్తి ధర్మం అప్పుడు సింహం వేటాడాలి ఇలాంటి లేడి పిల్ల కావాలి సత్య ఎప్పుడైనా సింహం వేట చూసావా ఒక అడుగు వెనక వేసి పంజాబ్ ఎత్తడం నువ్వు చూసావా సింహం లాంటి వాడిని చెప్తున్నా మర్యాదగా విను మీరు చేస్తున్న ఈ స్మగ్లింగ్ అడవి ఖాళీ చేసి మోటా ముళ్ళు సర్దుకొని ఉద్యమం మీద మీరు వెళ్ళండి లేదంటే అన్యాయంగా చచ్చిపోతారా బెదిరిస్తున్నావా హెచ్చరిస్తున్నా నీ ఆజ్ఞకు శిరస వహించడానికి నువ్వేమన్నా సీక్రెట్ కాదు నేనేమన్నా అర్జునుడు అంతకన్నా కాదు జరిగే మహాభారత యుద్ధం అసలే కాదు నా ఆజ్ఞ శిరస వహించకపోతే మహాభారత యుద్ధం కాదురా మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది మర్యాదగా వెళ్ళి నీ అన్నతో చెప్పు అడవి
ఖాళీ చేసి వెళ్ళడమా, మూడో ప్రపంచ యుద్ధమా? ఆలోచించుకో. ఇదిగో నా ఫోన్ నెంబర్, ఆలోచించుకో. నా ఫోన్ చేయండి. ఫోన్ రింగ్ అని 20 నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటా. అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండి. రే భార్గవ సింహ, నీలాంటి ఆఫీసులో పైకి పంపిన శరీరా మాది. త్వరలో నీకు పులి పడిద్దిరా.
Bluetooth mode by USB Drop. కొత్త కమిషన్లు వచ్చాడన్నా. మన సత్యాకి దేవాకి వార్నింగ్ ఇచ్చెళ్ళాడు. మనం ఈ సిటీ వదిలి పోతే మన చేత కూడా తినిపిస్తాడన్నా. ఫారెస్ట్ ఆఫీసర్ జితేంద్ర అంటే అడవుల్లో సింహాలు సైతం వేట మానుకొని ఆకలితో అలమటించి చేస్తాయి. ఈ జితేంద్ర వస్తున్నాడంటే పోలీసు అధికారులు సైతం వంగి వంగి సాయం చేయాలి. అలాంటి జితేంద్ర ఎవడో గురించి గొప్పలు చెబుతావంట్రా? నమ్మిన వాడు కూడా కత్తిలాగా ఉండాలి. అదే జిత స్పెషాలిటీ. వెల్కమ్ అందం తెలివి కలబోసిన కన్యాకుమారి. వందనం, అభివందనం, పాదాభివందనం. మిస్టర్, నా పేరు కన్యాకుమారి కాదు, ఊరు ఏదైతేనేమి పేరు ఏదైతేనేమి ఆంధ్ర ఆపడుచువేగా. మంచి మీద ఉన్నావు. ఆడపిల్ల కనిపించగానే వెర్రి వేషాలు నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. అది మగవాళ్ళ తప్పు ఏమాత్రం కాదు. చూడగానే నరాలు జీవమని లాగుతున్న నీ అందానిది, కట్టలు తెంచుకున్న గోదావరిలా పరవ తొక్కుతున్న నీ పరువానిది. మీతో మీరు మాట్లాడుతున్నావు. ఓ మయమి జితేంద్ర, అందాన్ని ఆరాధిస్తున్న హాబీ. సుమ కోమల సౌందర్యంతో విరగబూసిన అందంతో పరవళ్లతో నీ అందాన్ని ఆనందించటానికి వచ్చిన జితేంద్రాని. అది గ్రహపాటు, ఇంకెప్పుడు చేయకి పొరపాటు. లుక్ మైడియర్ కోళకల్ల కోమలాంగి, నీవు సరసాలాడితే సరిగ్గానే ఉంటుంది. నాకు సలహాలు ఇస్తే మాత్రం నేను స్వీకరించను.
సలహాలు ఇవ్వడానికి రాలేదు, ఇంకొక విషయం చెప్పడానికి వచ్చాను. త్వరలో చావబోతున్నావు, దాని గురించి నేను హెచ్చరించడానికి వచ్చాను. నువ్వు వచ్చింది ఎందుకోసమైనా సరే, నా అదృష్టం కొద్ది నా కంట పడ్డావు. నిన్ను చూస్తుంటే నాలో ఉన్న కోరికలు వెలుచుకొని కళ్ళు కళ్ళు తెరుచుకుంటున్నాయి. మితి కోరికలకు కలం వేయండి, లేదంటే నీ బొల్లు గుల్లపారవుతుంది. గులాబీ పువ్వును అందుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తారు, కానీ వాటికి భయపడి ఒళ్ళు గుచ్చుకుంటాయని ఆగిపోతారు. కానీ అలాంటి వాడిని కాదు. మధురమైన అనుభూతి పొందడానికి వదులుకున్న వివేకిని మనం కాదు. నువ్వు వివేకివే అయితే ఇలా అవినీతి పనులు చెప్పు. నాకు కావాల్సింది నీ పొగ కాదు పాప, నీ పసందైన ఇలాంటి సంస్కారహీనితో మాట్లాడిన ఒకటే, మాట్లాడకపోతే ఆకుడి మైడి సుమల కోరిక రగిలించి కౌగిలి చేరకుండా ఎక్కడికి వెళ్తావు? నా తాపం తగ్గేదలా, నీ దాహం తీర్చేదలా. మిస్టర్ జితేంద్ర, మర్యాదగా నా దగ్గర తప్పుకో, నేను వెళ్ళాలి. మై డియర్, పులకరింతల పూల తోట వల మీటల మిఠాయి మీటుతున్నా నీ అమ్మాయిని చూస్తుంటే నిన్ను పొందకుండా ఎలా ఉంటుంది నా విరహతాపం. నువ్వు అసలు పశువా మనిషివా? ముందు నేను మనిషినే, నిన్ను చూశాక నీ పొందాలని పరవళ్ళు ఉసురు కలుగుతున్నా పశువుని. ఆర్త కనిపించగానే ఊనమయ్యేలాగా మాట్లాడకండి. చెప్పానుగా, అది మా మగవాళ్ళ తప్పు ఏమాత్రం కాదు. కొందరు ఆడవాళ్ళని చూస్తుంటే చెయ్యెత్తి నమస్కరించాలనిపిస్తుంది, కానీ నీలాంటి స్పన్నింగ్ బిటితో కౌగిలించుకోవాలనిపిస్తుంది. కామంతో కళ్ళు పొర్లు కమ్మిన వాడికి అన్ని అలానే కనిపిస్తారు. ఇష్టం లేని ఆర్ని అనుభవించడం మగాడ లక్షణం కాదు. కాదు, శృంగారానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన నువ్వు నా దాన్ని కావాల్సిందే, నేను నీ పొందాల్సిందే. అది జన్మలోకి మై డియర్ అనూష, నిన్ను పొందాలని విరహతాపంతో రగిలిపోతున్నాను. నాకు నీ చెప్పు పర్వాలేదు, కానీ అదో మాత్రం కోరిక తీర్చాల్సిందే. సొంపుల